టీఆర్ఎస్ బీజేపీని తీసుకోలేదు, కెనాట్ ఫైట్ ఇట్ అంటారు. కానీ మీ 30 years రీజనల్ పార్టీలోనే ఉన్నారు, ఒక టీడీపీ ఇంకొక టీఆర్ఎస్. అంటే ఇది బీఆర్ఎస్ మాత్రమే తీసుకోలేదా, లేకపోతే రీజనల్ పార్టీస్ కెనాట్ ఫైట్ బీజేపీ అంటారా? అంటే రీజనల్ పార్టీస్ బీజేపీతోని పోరాటం చేయలేవేమో అని ఆలోచన. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో ఈ ఎన్నికల సందర్భంలో చిన్న చిన్న పార్టీలను కూడా అలయన్స్లో తీసుకున్నాడు, ఎన్డీఏలోకి తీసుకున్నాడు. ఒక్క ఎంపీ సీటు గెలిచే పార్టీని కూడా అలయన్స్లో తీసుకున్నాడు. అంటే ఆయన ప్రాంతీయ పార్టీలను సర్వైవ్ అయ్యే విధంగా ఆయన ఉంచే పరిస్థితి నాకు కనిపించడం లేదు. ప్రాంతీయ పార్టీలను ఉంచే పరిస్థితి నాకు కనిపించడం. నవీన్ గారి ప్రశ్న కారణం ఏంటి అంటే కొనసాగింపుగా మీరు బీజేపీ మీద ఫైట్ చేస్తానంటున్నారు, కానీ అసలు రేవంత్ రక్తంలోనే బీజేపీ ఉంది, ఆయన ఏ క్షణమైనా బీజేపీ వైపు వెళ్ళిపోయే ఆస్కారం ఉంది అని కూడా ఒక రాజకీయ విమర్శ ఆయన మీద ఉంది కదా. అలాంటి నాయకత్వాన్ని మీరు ఇప్పుడు ఎలా విశ్వసిస్తున్నారు? ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీనే తీసుకోవాలి. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఈయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండే ఈయన మూలాలు అక్కడ ఉన్నాయని మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అందరం కూడా కాంగ్రెస్ పార్టీ పాలసీలకు అనుగుణంగా పనిచేయవలసిందే తప్ప నా వ్యక్తిగతమైన పాలసీ అనేది ఉండదు కదా. ఎలక్షన్ టైంలో ఓవైసీ లాంటి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రేవంత్ని టార్గెట్ చేస్తూ ఈయన ఇప్పటికీ చెడ్డి గ్యాంగే అని చెప్పి తిట్టారు కదా. రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సీటు మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టి ఫైట్ చేయాలని అనుకుంటున్నప్పుడు తప్పకుండా వ్యతిరేక పార్టీ తప్పకుండా ముఖ్యమంత్రి పైన వ్యతిరేకంగా మాట్లాడడం, దాడి చేయడం సబబే కదా, జరుగుతుంది కదా. సార్ మీరు 35 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, అందులో 25 years టీడీపీలో ఉన్నారు. టీడీపీ బై అండ్ లార్జ్ ఇట్స్ వెరీ డిసిప్లిన్ పార్టీ. అట్లాగే బీఆర్ఎస్ కూడా ఒక డిసిప్లిన్, అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడిన పార్టీ. వేరే మీరు అన్నట్టు టీడీపీ కొంచెం స్ట్రక్చర్డ్ పార్టీ కింద నుంచి, బట్ రెండు కూడా మోరార్లెస్ ఒక డిసిప్లిన్ పార్టీస్. బట్ మీరు కాంగ్రెస్కి ఇప్పుడు వచ్చినారు, కాంగ్రెస్లో అటువంటి డిసిప్లిన్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎప్పుడు 3-4 గ్రూప్స్ ఉంటాయి, డిఫరెంట్ వాదాలు ఉంటాయి. సో మీలాంటి నాయకులు, మీలాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న నాయకులు, ఒక విధమైన ఇమేజ్ ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో మీరు రాజకీయాలు చేయగలుగుతారా, ఇమ్మడగలుగుతారా? అసలు నేను రాజకీయాలు చేసేది కూడా ఈ ఒక టర్మే, మళ్ళీ కంటెస్ట్ చేసేది ఏమి లేదు. ఈసారి అనుకోకుండా పోటీలో ఉన్నాను. నా ఆలోచన ఏంటి అంటే 2 విషయాలు. ఇప్పుడు అన్న అడిగినప్పుడు రెండు కారణాలు చెప్పాను. ఒకటి, యాంటీ బీజేపీ స్టాండ్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని. అంటే బీజేపీ వాళ్ళు ఎంతసేపు అభివృద్ధిని అనే విషయాన్ని పక్కన పెట్టి మిగతా విషయాలపైన, కులాలపైన ఎన్నడూ లేని కులాలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి, ఎన్నడూ లేని మతాలు కొట్లాటలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే, మన లౌకికవాదానికి, మన మనుగడకే ప్రమాదం అనేది నా ఉద్దేశం. దీన్ని సీరియస్గా ఏ మేరకు వీలైతే ఆ మేరకు ఇంటెలెక్చువల్స్లోకి తీసుకువెళ్ళాలనేది నా ఆలోచన. దానికి నేను ఎన్నికల తర్వాత ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. ఈ రోజున పార్టీ ఫిరాయింపుదారులకి సంబంధించిన చర్చ జరుగుతున్న సందర్భంలో కడియం శ్రీహరి గారు కూడా ఆ జాబితాలోనే చేరిపోయారు, కనీసం రాజీనామా చేయకుండా పోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అన్న విమర్శకు మీ సమాధానం? తప్పకుండా ఇప్పుడు అందరితో పాటు శ్రీహరి గారు కూడా కలిసిపోయింది అని అంటారు కదా, న్యాచురల్ కదా. దాన్ని ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇప్పుడు నేనేదో చెప్పినంత మాత్రాన, నేనేదో సిద్ధాంతాలు చెప్పి ఇంకేదో చెప్పితే నమ్ముతారని ప్రజలు అంత ఈజీగా నమ్ముతారని అనుకోవద్దండి. మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడింది వేదమని ప్రజలు అనుకోరండి. మనకంటే ప్రజలు చాలా తెలియకలవారు. ప్రజల యొక్క చేతులలోనే ప్రజాస్వామ్యం భద్రంగా ఉంది, మన చేతులలోనే ప్రజాస్వామ్యం భద్రంగా లేదు. ఇప్పుడు పార్టీ మారటానికి గల కారణాలను నేను చెప్పాను. కొంతమేరకైనా మనము కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీ ఆగడాలను అడ్డుకోవాలన్నది నా ఆలోచన.